సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా బాలయ్య బాబు సినిమానే టాప్లో ఉంటుంది. ఈసారి కూడా అదే జరిగింది గాయస్. నేను మాట్లాడేది 2026 సంక్రాంతి మూవీస్ గురించే. సో బాలయ్య బాబు మూవీ ఎలా టాప్లోకి వచ్చింది, అసలు ఏంటి కథ అన్ని కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ విష్ణు చరణ్. గైస్, ఈసారి సంక్రాంతికి మొత్తం 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 5 సినిమాల్లో టాప్ 5 నుంచి ఫస్ట్ వరకు ఏ సినిమా ఉంది, అలాగే బాలయ్య బాబు సినిమా ఎలా టాప్లోకి వచ్చింది ఇవన్నీ మాట్లాడుకుందాం. సో ఈ లిస్ట్లో నా 5th మూవీ రాజాసాబ్ గైస్. సో ఈ మూవీలో కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది, బాగుంటుంది, కానీ మటుకు ఎగ్జిక్యూషన్ మటుకు వరస్ట్గా ఉంది. అలాగే మన ప్రభాస్ గారిని ఆ లుక్స్లో ఇవన్నీ బెటర్గా చూస్తాం. అక్కడక్కడ కామెడీ టైమింగ్ వర్కౌట్ అయినా కూడా ఈ మూవీ అయితే ఎక్కువగా జనాల్ని ఎంగేజ్ చేయలేకపోయింది. సో నాకు కూడా పర్లేదు అనిపించింది. సో ఈ లిస్ట్లో ఇది 5th మూవీ. ఇక 4th మూవీ విషయానికి వచ్చేస్తే సో పాజిటివ్స్ కూడా మాట్లాడుకుందాం. రాజాసాబ్లో పాజిటివ్ వచ్చేసి ప్రభాస్ ఆబ్వియస్గా, అలాగే హీరోయిన్స్ గ్లామర్ కూడా బాగుంటుంది, అక్కడక్కడ కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. కాకపోతే కాన్సెప్ట్ కొత్తది, బట్ అది వర్కౌట్ అవ్వలేదు, అది నెగిటివ్. ఇక ఈ లిస్ట్లో 4th మూవీ వచ్చేసి భర్త మహాశైల్కి విజ్ఞప్తి. ఈ మూవీలో పాజిటివ్ గైస్ ఆషికా రంగనాథ్, అద్భుతమైన యాక్టింగ్, అలాగే ఫుల్ గ్లామర్ రోల్లో కనిపించింది. యాక్టింగ్ బాగుంది, అలాగే గ్లామర్ రోల్లో కనిపించింది, అలాగే డ్యాన్స్ కూడా ఎరగదీసేసింది. రవితేజ గారి ఎనర్జీని మ్యాచ్ చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ రవితేజ గారి ఫిల్మ్స్తో పోల్చుకుంటే ఈ భర్త మహాశైల్కి విజ్ఞప్తి అనే మూవీ బాగుంది గైస్, యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే రవితేజ గారి కామెడీ బాగా వర్కౌట్ అయింది, అలాగే వెన్నెల కిషోర్ గారి కామెడీ, అలాగే సత్య గారి కామెడీ కూడా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతి లిస్టులో భర్త మహాశైల్కి విజ్ఞప్తి మూవీ 4th ప్లేస్లో. ఇక 3rd ప్లేస్లో అనగనగా ఒక రాజు. నాకు ఈ మూవీ నచ్చింది గాయస్, కానీ ఓన్లీ నవీన్ పోలిశెట్టి మాత్రమే నన్ను ఆకట్టుకున్నాడు. మిగతా అదంతా కూడా లాస్ట్లో ఆ ఎమోషనల్ సీన్స్ కానీ ఇవన్నీ పర్లేదు అనిపించింది. ఎందుకంటే మిగతా మూవీస్ ఈ మూవీ కంటే బెటర్గా ఉండడం కూడా ఈ మూవీ 3rd ప్లేస్లో పెట్టా. ఇక 2nd ప్లేస్లో మీరు అందరూ అనుకున్నట్టు నారీ నారీ నడుముకు మురారి కాదు, మన శంకర వరప్రసాద్ మూవీ. చిరంజీవి గారు బాస్ స్వాగ్ బాగుంది, అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ బాగుంది. ఇవన్నీ బాగున్నా కూడా నాకు అక్కడక్కడ కామెడీ ఓకే అనిపించింది. మేబీ ఫ్యామిలీస్కి బాగా నచ్చొచ్చు, సో నాకైతే ఓకే అనిపించింది. మెయిన్గా మన శంకర వరప్రసాద్ మూవీ చూస్తే అనిల్ రావిపూడి డైరెక్షన్తో అయితే చిరంజీవి యాక్టింగ్ని డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆయన డైరెక్షన్ మీదే మూవీ మొత్తం వెళ్తుంది. బాగా ప్లాన్ చేసుకున్నాడు, సంక్రాంతికి రావాలి, సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, వాళ్ళని టార్గెట్ చేయాలని తీశారు. అలాగే ఉంది కూడా మూవీ. క్లైమాక్స్ ఎక్స్పెక్టెడే. ఆల్రెడీ మనం చూస్తే ఇంతకుముందు ఈ స్టోరీని మనం ఇంతకుముందే చూసాం, బట్ అదే అనిపిస్తుంది కూడా. బట్ బాస్ స్వాగ్ గురించి, ఆ హుక్ స్టెప్ గురించి, వెంకీ గారి క్యామియో గురించి, వీటి గురించి వెళ్ళాల్సిందే. ఇక ఫస్ట్ది బాలయ్య బాబు గారి మూవీ నారీ నారీ నడుము మురారి. ఈ టైటిల్ బాలయ్య గారిది. ఈ టైటిల్ని అడగంగానే శర్వానంద్ గారు వాళ్ళ టీం అడగంగానే హ్యాపీగా తీసుకోమని చెప్పారంట బాలయ్య బాబు గారు. ఏంటి ఆ సినిమా వచ్చి చాలా రోజులైంది, మీరు సెట్ అవుతుందంటే హ్యాపీగా తీసుకోండి అన్నారు. అలానే వీళ్ళు కాన్ఫిడెంట్గా వచ్చారు. లేట్గా వచ్చారు, వీళ్ళే లేటెస్ట్గా 6 కొట్టారు, లాస్ట్ బాల్ 6 కొట్టారని చెప్పుకోవచ్చు. కామెడీ అదిరిపోద్ది గైస్. మెయిన్గా నరేష్ గారి కామెడీ ఉంటుంది. ఈ డైరెక్టర్ రామ్ అబ్బరాజు, ఈ మూవీకి డైరెక్టర్. ఇంతకుముందు సామజవర్గం నా మూవీ తీశారు. ఆ మూవీలో ఏమాత్రం ఉంటుంది కామెడీ, ఈ మూవీలో కూడా అలానే ఉంటుంది. స్టోరీ లైన్ సింపుల్ గైస్, నార్మల్ స్టోరీ లైనే, కానీ ఎగ్జిక్యూషన్ అదిరిపోద్ది. రైటింగ్ అయితే ఎరక్కొట్టేస్తారు. మెయిన్గా బంటి అనేది, ఫ్లాష్ మ్యాన్ అనే ఈ డైలాగ్స్ కూడా యూజ్ చేశారు. సత్య గారి కామెడీ, వెన్నెల కిషోర్ కామెడీ, అలాగే శర్వానంద్ గారి కామెడీ, హీరోయిన్ ఇద్దరు రోల్స్ చాలా బాగుంది. మొత్తం నవ్వుకుంటా ఉంటాం. ఫస్ట్ హాఫ్ బాగా నవ్వుకుంటాం, సెకండ్ హాఫ్ ఇంకా బాగా నవ్వుకుంటాం. సో బాలయ్య బాబు గారి టైటిల్తో వచ్చిన నారీ నారీ నడుముకు మురారి మూవీ హిట్ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి వచ్చిన మూవీస్లో నా టాప్ 1 మూవీ నారీ నారీ నడుముకు మురారి మూవీ. సో మీరు కానీ అన్ని మూవీస్ చూస్తుంటే మీ ఆర్డర్ కూడా కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే బాలయ్య బాబు గారి టైటిల్ నారీ నారీ నడుముకు మురారి, ఆ టైటిల్తో వచ్చి శర్వా గారు అయితే హిట్ కొట్టారు. సో జై బాలయ్య అని కూడా కామెంట్లో తెలియజేయండి. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కూడా కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అఖండ 2 ఓటీటీలో ఉంది ఆల్రెడీ, నేను చెప్పాను ఆల్రెడీ అన్ని వీడియోస్లో. అఖండ 2 ఓటీటీలో ఆధార్ కొట్టేస్తుంది, నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్లో ఉంది. సో ఒకసారి మీరు కానీ చూడకుండా ఉంటే ఫ్యామిలీస్తో చూడండి, ఎందుకంటే వీకెండ్ కూడా వస్తుంది కాబట్టి. సో వీకెండ్లో ఈ రిజల్ట్ ఇంకా పెరిగేది. కలెక్షన్స్ ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. కలెక్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టి నాకు నచ్చిన లిస్ట్ మీ ముందు పెట్టా. మీ లిస్ట్ కూడా ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఉంటాను, బాయ్, థ్యాంక్స్.